సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు ఈ వీడియోలో మనము మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ గురించి మాట్లాడదాం అండ్ కొన్ని ఇంపార్టెంట్ రూమర్స్ అప్డేట్స్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడదాం బాస్. అంటే ఈ వీడియో ఓన్లీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వీడియో కాదు, ఈ వీడియో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ ప్లస్ మన రూమర్స్ అప్డేట్స్ వీడియో. సో అందుకనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి బాస్. సో ఫస్ట్ అయితే మనము సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి షో స్టార్టింగ్లోనే అంటే మన కోడీ రోడ్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే. బట్ అంటే ఫైట్ జరిగింది, బ్రాల్ జరిగింది, కానీ మ్యాచ్ అఫీషియల్ కాలేదు. ఎందుకంటే జేకబ్ ఫాటు ఫస్ట్ రింగ్లో వచ్చేసిండు అండ్ మన కోడీ రోడ్స్ ఎంట్రీ అయినప్పుడు కోడీ రోడ్స్ రింగ్ రోప్ పైన నిలబడి ఇట్లా అంటాడు కదా. సో అప్పుడే మన జేకబ్ ఫాటు అటాక్ చేసిండు బాస్ కోడీ రోడ్స్ పైన. అండ్ వీళ్ళ మధ్యలో మామూలుగా జరగలేదు బ్రాల్. అంటే వీళ్ళు ఫైట్ చేసేస్తా క్రౌడ్లో వెళ్ళిపోయినారు, బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు, అంటే మామూలుగా లేకుండే బాస్ బ్రాల్. ఈ బ్రాల్కి చూస్తే లేదా ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే ఏదో ఫాల్స్ కాంట్ ఎనీవేర్ మ్యాచ్ చూస్తున్నాం మనం, అలాంటి ఫీలింగ్ వచ్చింది. అంటే మ్యాచ్ స్టార్ట్ కాలేదు, కానీ దీన్ని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు అంటే ఫాల్స్ కాంట్ ఎనీవేర్ మ్యాచ్ జరుగుతుంది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. మన డబ్ల్యూడబ్ల్యూ సెక్యూరిటీస్ అంటే అఫీషియల్స్ ఆపడానికి చాలా ట్రై చేసినారు, బట్ వీళ్ళు కంట్రోల్లో రాలేదు. అంటే అఫీషియల్స్ పైన సెక్యూరిటీస్ పైన అటాక్ చేసినారు. అందుకే చెప్తున్నా కదా మామూలుగా లేకుండే బ్రాల్. కానీ వీళ్ళకి కంట్రోల్ చేయడానికి ఒక సూపర్ స్టార్ వచ్చిండు అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకొకరు కాదు, డ్రూ మ్యాకింటైర్. ఎందుకంటే అక్కడ అఫీషియల్స్ సెక్యూరిటీ గార్డ్స్ చాలా ట్రై చేసిరు ఆ బ్రాల్కి ఆపడానికి, బట్ డ్రూ మ్యాకింటైర్ వచ్చిండు, మన జేకబ్ ఫాటు పైన అటాక్ చేసిండు. కోడీ రోడ్స్కి లోపల వచ్చి కోడీ రోడ్స్కి అంటే ఇక్కడ క్రౌడ్లో అంటే చాలా జబర్దస్త్ మూమెంట్ ఉంటుంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక పవర్ బాంబ్ ఇచ్చిన అనే మాట అంటే లేపే టేబుల్ పైన ఎత్తేసిండు, అది ఒక సాలిడ్ ఉండే నిజం చెప్పాలంటే. సో నిజం చెప్తున్నా, ఒకవేళ మన డ్రూ మ్యాకింటైర్ రాకపోతే లేదా అసలు వీళ్ళు ఎవరితో కంట్రోలే కాకపోతుండే. సో మేబీ అందుకని డ్రూ మ్యాకింటైర్ పంపించినారు అనుకుంటా డబ్ల్యూడబ్ల్యూ ట్రిపుల్ హెచ్ వాళ్ళు పోయి ఇలా ఆపని. సో మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి ఇలా బ్రాల్కి ఆపిండు అండ్ బ్యాక్ స్టేజ్ చాలా క్లియర్లీ చెప్పేసిండు డ్రూ మ్యాకింటైర్, నా జోలికి వస్తే నా టైటిల్ జోలికి వస్తే ఎట్లుంటుంది నేను చూపించేసిన అని ఈ టైంలో చెప్పిండు. అండ్ బాస్ ఇక్కడనే ఇచ్చిన బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చింది ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. రియా రిప్లీ, ఇయో స్కై వర్సెస్ లీ మోర్గన్ అండ్ మన మన రోక్సన్ ప్యారెస్. అండ్ ఈ మ్యాచ్ బి బాగానే ఉండే బాస్. ఈ మ్యాచ్ మధ్యలో రకెల్ రోడ్రిగస్ వచ్చి కొంచెం చీట్ చేసింది, ఇంటరప్ట్ చేసింది అనే మాట. అప్పుడు మన స్టెఫనీ బకర్ వచ్చి అటాక్ చేసింది మన రకెల్ రోడ్రిగస్ పైన. అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన రియా రిప్లీ అండ్ ఇయో స్కై. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ రియా రిప్లీ అండ్ ఇయో స్కై. సో నెక్స్ట్ వచ్చింది ఒక జబర్దస్త్ రెస్లింగ్ మ్యాచ్ బాస్, అంటే ఏజే స్టైల్స్ వర్సెస్ షిన్సుకే నాకామురా. సో బాస్ ఈ మ్యాచ్లో చాలా మంచి రెస్లింగ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. సో ఫైనల్గా వచ్చింది బాస్ మన ఫెటల్ 4-way మ్యాచ్. అంటే ఓన్లీ 4 మ్యాచ్ ఉండే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. అండ్ ఈ ఫెటల్ 4-way మ్యాచ్ మన రాండీ ఆర్టన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ సామీ జేన్ మ్యాచ్. ఒక ఫెటల్ 4-way మ్యాచ్ ఫర్ అంటే అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ కోసం ఇది ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. అంటే ఫెటల్ 4-way మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తారు. అండ్ బాస్ ఈ మ్యాచ్ బి ఒక ఎక్సలెంట్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో రాండీ ఆర్టన్ గెలుస్తాడని అనుకున్నాం, కానీ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, సామీ జేన్. సో దీని అర్థం ఏంటంటే మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. రాయల్ రంబల్లో మనకి సామీ జేన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన
అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. గాయస్ ఒక్కటి అర్థమైతే లేదు, ఇప్పుడు హోమ్ టౌన్ని బట్టి లేదా ఏదైనా కంట్రీలో మీకు క్రేజ్ ఉందని చూసి అవకాశం ఇస్తారా? లైక్ ఫిన్ బ్యాలర్ హోమ్ టౌన్ ఉండే అని ఫిన్ బ్యాలర్కి అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరికింది. ఇప్పుడు సామీ జైన్కి ఏంటంటే సౌదీ అరేబియా అంటే ఒక ముస్లిం కంట్రీ, సామీ జైన్ ఒక ముస్లిమ్స్, అందుకనే అంటే అక్కడ ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరికితే మంచిగా ఉంటాయని సామీ జైన్కి అవకాశం ఇస్తున్నారు. సో అసలు ఏం జరుగుతుంది? ఇది ఏదో హోమ్ టౌన్ చూసి లేదా ఏదైనా ఇది చూసి అవకాశం ఇస్తున్నారు. సో అసలు ఏం అర్థమైతే లేదు. సామీ జైన్కిలు సౌదీ అరేబియా అని కాదు, సామీ జైన్కిలు ఏ కంట్రీలో మన ఇండియాలో బుక్ చేసినా సపోర్ట్ చేస్తారు. ఉంది సామీ జైన్కి సపోర్ట్. ఏదో సౌదీ అరేబియాలోనే ఏదో సపోర్ట్ ఉంటుంది, సౌదీ అరేబియాలో మ్యాచ్ బుక్ చేస్తే బాగుంటాయని ఈ టైప్లో అనుకొని బుక్ చేయడం కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏమో బాస్. చాలా అంటే ట్రిపుల్ హెచ్కి నిజం చెప్తున్నాను, దిమాగ్ గిట్ట సరిగా పనిచేస్తలేదు అనుకుంటా. ఇంకా మంచి వేలో చెప్తున్నాను లేదా ఇంకా గలీజ్గా చెప్తుండే. అసలు ఇష్టం ఉన్నట్టు చేస్తుండే. ర్యాండీ ఆర్టన్ గురించి ఆలోచించండి బాస్ మీరు. ఎస్ నాకు తెలుసు సామీ జైన్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్, నాకు తెలుసు బాబు. బట్ ఏంటంటే అక్కడ మీరు ర్యాండీ ఆర్టన్ డిజర్వింగ్ కాదంటారా? ర్యాండీ ఆర్టన్ చూడండి, ఇప్పుడు మీరు అంటారు ర్యాండీ ఆర్టన్ చాలాసార్లు అవకాశం దొరికింది, ర్యాండీ ఆర్టన్ చాలాసార్లు గెలిచిండు. అరే ర్యాండీ ఆర్టన్ రీసెంట్ టైంలో చూడండి రా బాబు. ఎవరైనా ఒకవేళ ఇలాంటి కామెంట్ చేసి ఉంటే రీసెంట్ టైం ఒక 4 సంవత్సరాలు చూడు అసలు ఎక్కడ అవకాశం దొరికింది. ఏదో ఒకప్పుడు అవకాశం దొరికిందని చెప్పి ఇప్పుడు ఫాల్తుగా బుక్ చేస్తారా ఏంది? నిజంగా ర్యాండీ ఆర్టన్ లేదా మరి చెత్తలా చూపించేస్తున్నారు మొత్తం బేకారం. ఇంకా ఎన్నిసార్లు సరే మీరు ఒక పని చేయండి, ర్యాండీ ఆర్టన్కి అవకాశం ఇచ్చేది లేకుండా అవకాశం ఇవ్వకుండ్రి, వేరే ఫ్యూడ్లో బుక్ చేయండి, వేరే మ్యాచెస్లో బుక్ చేయండి. ఊకే టైటిల్ సైడ్ చూస్తాడు, ఛాంపియన్షిప్ సైడ్ చూస్తాడు, మళ్ళీ అదే బతుకు మళ్ళీ అదే మొత్తం సర్వనాశనం చేస్తారు వీళ్ళంతా. సరే ఇప్పుడు సామీ జైన్ గెలిచిండు, సామీ జైన్ ఇప్పుడు ఫైట్ చేయబోతుండు మన రాయల్ రంబల్లో డ్రూ మ్యాకింటైర్తో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు సౌదీ అరేబియా అని చెప్పి ఇక సామీ జైన్ గెలిచేస్తాడేంది డ్రూ మ్యాకింటైర్ ఓడిపించి? మీరేమంటారు దీనిపైన? ఇక మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడేసినాం. సో కొన్ని రూమర్స్ ఉన్నాయని చెప్పినా కదా. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన కోడీ రోడ్స్ అండ్ మీరు జేకబ్ ఫాటు బ్రాల్ గమనించినారు. అండ్ ఇక్కడ డ్రూ మ్యాకింటైర్ ఇన్వాల్వ్ అయిపోయిండు, మీకు తెలుసు, క్లియర్లీ కనిపిస్తుంది, కొన్ని వారాల నుంచి జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి బాస్. చాలా క్లియర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, కోడీ రోడ్స్ వర్సెస్ మన జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మ్యాకింటైర్, ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. ఇప్పుడు ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరుగుతుందని చెప్పి ఇక మన సామీ జైన్ రాయల్ రంబల్లో ఓడిపోతాడా, లేదా సామీ జైన్ ఒకవేళ గెలిస్తే ఈ ట్రిపుల్ థ్రెట్ కాదు ఫెటల్ 4-వే అయిపోతుందా, అదే చూడాలి. బట్ ఒక రూమర్ అయితే ఉంది, మేబీ అంత మంచిగా ఉండి అది రెసల్మేనియాబి కావచ్చు, కోడీ వర్సెస్ జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ అని. ఎందుకంటే రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ మ్యాచ్కి ట్రిపుల్ హెచ్ నో అంటుండు. ఎందుకంటే కోడీకి బేకారా బుక్ చేయడము మన ట్రిపుల్ హెచ్కి నచ్చదంట. అంటే ఇక ట్రిపుల్ హెచ్ ప్రకారం కోడీ గెలవాలి, అందుకని ఇక వద్దు, రోమన్ రైన్స్ ముందు బుక్ చేస్తే ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తారు కోడీ రోడ్స్కి ఈసారని చాలా క్లియర్లీ అర్థమవుతుంది ట్రిపుల్ హెచ్కి, అందుకనే వద్దు అంటుండు. బట్ బ్యాక్ స్టేజ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంచెం ప్రెషర్ పెట్టి ట్రై చేస్తారు, చూసాం ఏమవుతుందో. కానీ రోమన్ వర్సెస్ కోడీబీ కావచ్చు, లేదా ఇక మీరు ఈ మ్యాచ్ మర్చిపోండి. ఇక ఏమవుతుంది అంటే మన రోమన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ జరిగినా ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే కోడీది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ జేకబ్ ఫాటు అంటే మొత్తం రచ్చ జరుగుతుంది కదా. సో అందుకనే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు అంటున్నారు. సో ఇప్పుడు ఏ టైప్లో వీళ్ళు చూపిస్తున్నారో ఆ ప్రకారం చూస్తే అయితే ఏదో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగేలాగానే అనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? అది ఎలిమినేషన్ చేంబరా లేదా రెసల్మేనియానా? అదే మనం చూడాలి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ గురించి. అంటే మన బెట్టింగ్ ఓడ్స్ గురించి. బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్స్కి సపోర్ట్ చేస్తున్నాయి మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో. సో బెట్టింగ్ ఓడ్స్ మన బియాంకా బెలెర్ అంటున్నా. అంటే బియాంకా బెలెర్ ప్రెసిడెంట్ కోసం అయితే ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తలేదు, బట్ రిటర్న్ వస్తుందన్నమాట. అది రాయల్ రంబలే కావచ్చు. సో రాయల్ రంబల్లో వస్తాయని బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో బియాంకా బెలెర్
లేదా లీవ్ మోర్గన్ అంటున్నాయి బాస్. అంటే బెట్టింగ్ ఓట్స్ అయితే బియాంకా బెలర్ లేదా లీవ్ మోర్గన్ అని అంటున్నాయి. టాప్ 5 గురించి మాట్లాడి ఇంకా చాలామంది ఉన్నారు, బట్ టాప్ 2 గురించి మాట్లాడితే బియాంకా లేదా లీవ్ మోర్గన్ అంట. సో ఇప్పుడు మీ ప్రకారం మన 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో అది మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ అంతేకాదు ఇప్పుడు మన 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గురించి మాట్లాడితే మీకు తెలుసు ఇప్పుడు రోమన్ రేన్స్ రాయల్ రంబుల్ వస్తుందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయింది. ఓకే, అంటే ఇంతకుముందు అడ్వర్టైజ్ ఉండే, బట్ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయింది. 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో రోమన్ రేన్స్ అడుగు పెడుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఎందుకంటే అనౌన్స్మెంట్ గురించి మాట్లాడితే ఓన్లీ ఒక 8 సూపర్ స్టార్సే అనౌన్స్మెంట్ చేసినారు. ఇంకా 22 సూపర్ స్టార్స్ అది మేబీ ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా షోలో ఇంకా కొంతమంది అనౌన్స్ అవుతారు, లేదా ఇంకా సర్ప్రైజ్ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఇందాక మన 30 ఉమెన్స్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడినాం కదా. సో ఇప్పుడు మనం 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడితే స్టిల్ ఎవరు నంబర్ 1 ప్లేస్లో ఉన్నారంటే స్టిల్ నంబర్ 1 ప్లేస్లో ఇంకొవరు కాదు, ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్సే ఉన్నారు బాస్. సో రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలవచ్చు, కానీ బెట్టింగ్ ఓట్స్ ఇంకో సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, బ్రాన్ బ్రేకర్. ఇందాక 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడినప్పుడు నేను ఇందాక బియాంకా బెలర్ అండ్ లీవ్ మోర్గన్ అన్నా కదా. సో సేమ్ ఈ టైప్లోనే 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓట్స్ ప్రకారం మాట్లాడితే బెట్టింగ్ ఓట్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి రోమన్ రేన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, ఈసారిగా రోమన్ రేన్స్ ఓడిపోతే మంచిగా ఉంటుందా, లేదా ఇక బ్రాన్ బ్రేకర్ గెలుస్తాడా, రోమన్ గెలుస్తాడా బాస్ మీ ప్రకారం? అసలు లేదా ఇంకో వేరే సూపర్ స్టారా గైస్ మీ ప్రకారం? ఈ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో ఇక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.